రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు అయిన సందర్భంగా వరంగల్ జిల్లా నర్సంపేట భారత రాష్ట్ర సమితి కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నర్సంపేట నియోజకవర్గానికి తీసుకువచ్చిన అభివృద్ధి పనులను ఆపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సంక్షేమ పథకాలను ఆపే ప్రయత్నం చేస్తే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి వాటికి నెల రోజులైన సరిగ్గా సందర్భంగా నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ నియోజకవర్గ ప్రజల యొక్క ఆకాంక్షలకు వ్యతిరేకమైన నిర్ణయాలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ వైఖరిని, నిర్ణయాలను, విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ నియోజకవర్గంపై పగబట్టినట్టే కాంగ్రెస్ పార్టీ వివరిస్తూ ఉన్నది. ఈ రాష్ట్ర ప్రజలపై కూడా పగబట్టినట్టే పాలన కొనసాగిస్తూ ఉన్నారు. మునుపెన్నడూ ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ ప్రభుత్వం మారినా కొనసాగుతున్నటువంటి పథకాలను కానీ అభివృద్ధికి సంబంధించిన నిధులను ఏకపక్షంగా రద్దు చేసినటువంటి చరిత్ర గతంలో ఎప్పుడు లేదు, చూడలేదు. కానీ వాళ్ళు ఈ నెల రోజుల్లో నర్సంపేట నియోజకవర్గ ప్రజలు మెజార్టీగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసినందుకు వచ్చినటువంటి కృతజ్ఞత ఏంటంటే ఈ నియోజకవర్గానికి సుమారు 300 కోట్ల రూపాయల నిధులను బ్రేక్ చేసి ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి ఎంతో కష్టపడి 18 గంటలు కష్టపడి గ్రామ స్థాయి నుంచి మొదలుకొంటే ముఖ్యమంత్రి గారి కార్యాలయాన్ని వరకు కూడా నిత్యం సమీక్షించి ఇవాళ ఆనాటి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏకం చేసి నర్సంపేటకు నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధుల వరద కొనసాగించిన వానాడు. అందులో ఇవాళ ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు నిలుపుదల చేసినటువంటి సరే కొన్ని రద్దు అంటున్నారు, కొన్ని స్టేటస్ కో అంటున్నారు, కొన్ని మళ్ళీ తదుపరి ఆర్డర్స్ వచ్చేంత వరకు కూడా ముందుకు పోవద్దని మెమోలు వచ్చినాయని చెప్తా ఉన్నారు సంబంధిత అధికారులు. నేను అడుగుతున్నాను, అయ్యా నర్సంపేట నియోజకవర్గ కొత్తగా అయినటువంటి శాసనసభ్యులు, పాతవారు, అనుభవం ఉన్నవారు, వయసులో పెద్దవారు, మీ అనుభవాన్ని ఒకసారి కొనసాగుతున్న పనులు, వచ్చినటువంటి నిధులు, అందుబాటులో ఉన్నటువంటి పథకాలు, గత ప్రభుత్వము రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే పథకాలు, గ్రాంట్స్, నిధుల పరిధిలో తెచ్చినటువంటి కొన్ని పనులైతే, కొన్ని జీవోలైతే కేవలం నర్సంపేట నియోజకవర్గం కోసం తెచ్చినటువంటి పైలట్ ప్రాజెక్టులు కూడా ప్రత్యేకంగా ఉన్నవి. ఒక్కసారైనా సమీక్షించండి. నియోజకవర్గంలోని ప్రతి డిపార్ట్మెంట్, ఆ డిపార్ట్మెంట్ పరిధిలో మంజూరైనటువంటి పనులు, పథకాలు, ఎన్ని ప్రత్యేకమైన పథకాలు వచ్చినాయి, అవి ఏ మేరకు కొనసాగినాయి, పెండింగులు ఏమున్నాయి, ప్రభుత్వం దగ్గర నిధుల విడుదల జరగాల్సిన ఏమున్నాయి, పనులై కూడా కొనసాగుతున్న పనుల పరిస్థితి ఏంటి, ప్రారంభం కావాల్సిన పనులేంటి, ఇవాళ మీ ప్రభుత్వం, మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆఫీస్ నుంచి వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ నర్సంపేట నియోజకవర్గంలో కొనసాగుతున్నటువంటి అనేక పనులను వివిధ పద్ధతిలో కట్టడి చేసే ప్రయత్నం ఏదో జరుగుతుందో దాని పట్ల ఒకసారి సమీక్ష చేయాలి. ఇందులో ప్రధానంగా ఇవాళ ప్రత్యేకంగా రోడ్ల విషయంలో నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటి వరకు ప్రధాన రహదారులను, ముఖ్యంగా మండల కేంద్రాలను కలిపేటువంటి, వారధుల్లా నిర్మించేటువంటి డిమాండ్ ఉన్నటువంటి అనేక మంది వాగుల్లో కొట్టుకుపోయి మరణించినటువంటి ప్రాంతాల్లో బ్రిడ్జీలను మంజూరు చేసిన 5 చోట్ల బ్రిడ్జీలు, పలు చోట్ల చెక్ డ్యాములు, 822 పనులను ముఖ్యమంత్రి గారు SDF లో ప్రజలకు మంజూరు ఇచ్చి వాళ్ళ చేతిలో పెట్టినాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి జిల్లా అధికారులకు, కలెక్టర్కు ఆపమనేటువంటి ఉత్తర్వులు ఇప్పిస్తారా? అందులో మీ పార్టీ కార్యకర్తలు, మీ పార్టీ రైతులు లబ్ధి పొందలేదా? అది కొనసాగించే దమ్ము లేక, సమీక్షించే ధైర్యం లేక, ఇదేం సంస్కృతి? ఎవరి మీద పగలు? ఇవాళ ఇంకా 30,000 మంది రైతులకు లబ్ధి చేకూరేటువంటి వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని ఆపే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఇవాళ దాదాపు 1100 మంది దళిత కుటుంబాల్లో వెలుగు నింపే దళిత బంధును రద్దు చేసిల్లు. 2783 మంది ఇండ్లు కట్టుకున్నటువంటి ఇండ్లను రద్దు చేసిల్లు. బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన 400 మంది కుటుంబాలకు రెడీ అయిన చెక్కులను బ్రేక్ చేసిల్లు. 6000 మంది వ్యక్తిగత లబ్ధిని ఈ నియోజకవర్గంలో వచ్చినదా దాన్ని వాళ్ళ నోళ్ళలో మట్టి కొట్టింది కాంగ్రెస్ పార్టీ ఈ నెల రోజుల్లో.